ఈ హారర్ సినిమాలకి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ మంచి ఫ్యాన్ బేస్ అయితే ఎక్కువగానే ఉంది. ఈ సినిమాల నుంచి కొన్ని కామెడీ గాని, మరికొన్ని వణుకు పుట్టించే విధంగానే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా 2 కలిపి ఉంటాయి. థాయిలాండ్ నుంచి వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. దీని పేరేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఈ థాయ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు 'డెత్ విస్పరర్'. ఇది 2023లో అయితే వచ్చింది ఈ మూవీ. దావి వాట్ డైరెక్షన్‌లో అయితే వహించారు. ఈ ఫ్యామిలీ ఇబ్బంది పెట్టే ఆత్మతో మూవీ స్టోరీ అయితే నడుస్తుంది. ఇక ఇందులో నడేష్, గుమి అనే ఇక కొంతమంది అయితే యాడ్ చేశారు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. జూనిన్, యూనిన్ వీళ్ళ జంట 6 సంతానం ఉంటారు. వీరికి 3 ఆడపిల్లలు, 3 మా అబ్బాయిలు ఉంటారు. ఈ కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటారు. అయితే ఆ ప్రాంతంలో కొన్ని వింత ఆకారాలు తిరుగుతూ వీళ్ళని భయపెడుతూ ఉంటాయి. అక్కడ పని చేసే వాళ్ళు కూడా వాటికి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరోజు ఆ ఇంట్లో చివరి అమ్మాయి కనపడకుండా పోతుంది. ఆమెను ఎతుక్కుంటూ అన్నయ్యలు అయితే వెళ్తారు. ఒక చోట ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చొని ఉంటుంది ఆ అమ్మాయి. ఇంటికి తీసుకొచ్చిన ఆమె ప్రవర్తనలో ఏదో మార్పు కనబడుతుంది. ఆ ఊర్లో ఉండే ఒక మంత్రగాడిని ఇంటికి పిలిపిస్తారు. అయితే ఈమెలోకి ఒక ఆత్మ ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని ఆ మంత్రగాడు చెప్తాడు. దెయ్యం చేతబడి చేసి అమ్మాయిల్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని అయితే చెప్తాడు. దెయ్యం చేతబడి చేయటం ఏంటని ఇతడి మాటలను పెద్దగా పట్టించుకోకుండా ఆ కుటుంబ సభ్యులు లైట్గా అయితే తీసుకుంటారు. అయితే మరుసటి రోజు ఆ అమ్మాయి పంటిని విరగ్గొట్టి ఆ దెయ్యం తీసిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది ఆ కుటుంబ సభ్యులకు దెయ్యం నిజంగానే ఇంట్లో ఉందని. ఈ ఫ్యామిలీ ఆ దెయ్యాన్ని బెదరగొట్టడానికి ట్రై చేస్తుంటారు. ఆ దెయ్యం శాశ్వతంగా ఆ అమ్మాయిని బాడీలోకి వెళ్ళడానికి అయితే వస్తుంది. చివరికి ఈ కుటుంబం ఆత్మను బంధిస్తారా? ఇంతగా ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ వలన ఈ కుటుంబ సభ్యులకి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడండి. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఈ 'డెత్ విస్పరర్' అనే మూవీ. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి హర్రర్ థ్రిల్లర్ ఫీలింగ్ అయితే మనకి ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఈ మూవీని. మీరే ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ కాంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.